ఒకసారి ఏమన్నాడంటే, రెగ్యులర్గా వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం ఫెలోషిప్ కాదు అన్నాడు. అంటే ఒక ఒక కొంతకాలానికి ఒక 2-3 ఇయర్స్కి ఏమైపోయిందంటే, వారం వారం వెళ్ళి ఆ బైబిల్ స్టడీ అటెండ్ అయిపోయి వచ్చేస్తే ఓ పని అయిపోయింది అన్నట్టుగా తయారైపోయాం. అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, ఇది కాదు ఫెలోషిప్ అంటే. వచ్చి కూర్చొని వెళ్ళిపోయేది ఫెలోషిప్ కాదు. ఫెలోషిప్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్ అర్థమైంది. ఫెలోషిప్ అంటే ఏంటంటే ఒక బాండ్. బాండ్ అంటే అర్థం అవుద్దా మీకు? ఒక బాండ్. కొంతమంది వ్యక్తులతో సంఘంలో సహవాసంలో ఉన్న కొంతమంది విశ్వాసులతో ఒక బాండ్ ఏర్పడుతుంది, ఒక అనుబంధం ఏర్పడుతుంది. వాళ్ళు నాకు ఇంపార్టెంట్ అయిపోతారు నా మనసుకి. నాకు ఏ సంతోషం వచ్చినా ఏ బాధ వచ్చినా ఫస్ట్ కబురు వాళ్ళకి వెళ్ళిపోద్ది. పుకార్లు చెప్పుకోవటానికి కాదు, మాటలు ఆ మాటలు ఇటు ఈ మాటలు అటు చేరేయటానికి కాదు, అది కాదు. దానికి రిలేషన్స్ అవసరంలా, ఎవడు కనపడిన దారిలో చెప్పేయచ్చు తెలుసా నీకు అని. ఇది అది కాదు. ఇదేంటంటే విశ్వాసులతో ఒక అనుబంధం